హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మార్ట్ వర్షిత. ఈరోజు మన వీడియోలో చికెన్ లెగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో లెగ్ పీసెస్ని తీసుకోవాలి. ఇందులోనే సరిపడు ఉప్పు, అలాగే మీ టేస్ట్కు తగ్గట్టు కారం కూడా తీసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా తీసుకుందాం. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. సగం ముక్క నిమ్మకాయ రసం కూడా తీసుకుందాం. ఇలా తీసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి 10 నిమిషాలు మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకుందాం. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాతకి దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా తీసుకోవాలి. శనగపిండి బదులు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇలా దీన్ని బాగా కలుపుకుందాం. ఇలా ముక్కకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి 1 to 2 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇలా పక్కన పెట్టేసిన తర్వాతకి అందులోనే చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ప్యాన్లో సరిపడా ఆయిల్ తీసుకొని వీటిని ఫ్రై చేసేద్దాం. ఇలా కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ మనం బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఒక ప్లేట్లో పక్కకి తీసుకుందాం. ఇలా లెగ్ పీసెస్ ఇలా 10 నిమిషాలు చల్లారిన తర్వాతకి మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకుందాం. మనం గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా మిగిలిన చికెన్ లెగ్ ఫ్రైని కూడా బాగా కలుపుకుందాం. ఇలా అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చికెన్ లెగ్ ఫ్రై తయారైపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.